రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3,000 మంది మహిళలకు పత్రాలు అందించారు. శిక్షణ పొందిన వారికి షాప్ నిర్వహణకు 2 లక్షల రూపాయల వరకు రుణ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 6 లక్షల మంది మహిళలకు 61,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామన్నారు. అలాగే మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టామన్నారు. మహిళల ఎదుగుదలే సమాజ ఎదుగుదల. ఇవాళ మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. మీకు వడ్డీ లేకుండా రుణమిచ్చి మీ షాపును నిలబెట్టి మిమ్మల్ని ఓనర్లను చేయడమే కాకుండా మీరు నలుగురికి ఉపాధి కల్పించే విధంగా షాపును కూడా పెద్దగా చేసుకోవడం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం 100% మహిళల ప్రభుత్వం. ఉచిత బస్సు ప్రయాణమే కాదు, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే కాకుండా 1000 కోట్ల ఆస్తిగా ఉండేటువంటి హైటెక్ సిటీ దగ్గర మన గ్రామీణ ప్రాంతం మహిళలు ఇప్పుడు మీరు కూడా కుట్టే బట్టలు అమ్ముకోవడానికి కూడా అక్కడ ఒక హైటెక్ సిటీ శిల్పారామంలో ఒక షాప్ కేటాయించాలంటే కూడా కేటాయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహిళల్ని కించపరుచుకుంటే ఎవరు మాట్లాడినా తాట తీస్తామని చెప్పుడు. మహిళల జోలికి